జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఒక బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలని సూచించారు. మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యులని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్ మేయర్గా తనకు అవకాశం కల్పించారని, బీసీ జనరల్ అయినప్పటికీ యాదవ మహిళకు మేయర్గా అవకాశం కల్పించారని చెప్పారు. యాదవులకు జగన్ పెద్దపీట వేశారని, యాదవ భవన నిర్మాణం కోసం 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారని చెప్పారు. అలాగే యాదవులకు కీలకమైన పదవులు అప్పగించారన్నారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్ వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం సబబు కాదన్నారు. నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము, మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు, మతాలు, పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా యాదవుని కంట కన్నీరు మంచిది కాదు, జరగబోయేది చూస్తారు, అనుభవిస్తారు అనేసి అన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదర సమానురాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. ఇది ఎంతవరకు తగ్గుతుంది? అది మీకు న్యాయమేనా? తమ పార్టీకి చెందిన 58 మంది కార్పొరేటర్లకి విప్ జారీ చేస్తున్నామని, అవిశ్వాసం వీగిపోయేందుకు కావలసినంత బలం తమకు ఉందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత
సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క, షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క, అప్రూవల్ లేదని ఒక పక్క, 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పన్నులు వేస్తాను ఒక పక్క, వ్యాపారాలు సాగనివ్వను ఒక పక్క భయభ్రాంతులు గుర్తు చేస్తూ కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ 11 నుంచి 15 మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం, అలా ప్రలోభపెట్టి తీసుకెళ్ళడం, అది ఎంతవరకు సంబంధించిన నగర ప్రజలు కూడా గమనించాలి. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం, ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరివెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో 11 మాసాలు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా పదవి కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. విప్పు జారీ చేస్తున్నాం. ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు 58 మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి.